ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి కొనసాగుతోంది. దివి నుంచి భూమికి దిగివచ్చిన బొజ్జ గణపయ్య కోసం ఊరూరా వాడవాడల అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో కొలువు తీరిన లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఉత్సవ నిర్వాహకులు పోటీపడి మరీ భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాడవాడల్లో కొలువు తీరిన గణపయ్య భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ప్రత్యేక థీమ్లతో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామ్నగర్లోని టీఆర్టీ కాలనీలో కేదార్నాథ్ ఆలయ థీమ్తో ఏర్పాటు చేసిన గణపతి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే టీఆర్టీ కాలనీలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలకు 3 నెలల ముందు నుంచే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. దాదాపు 61 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. జై బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు కన్నయ్య. నేను ఈ టీఆర్టీ కాలనీలో ఉంటాము. మేము ఒక 30 మెంబర్స్ ఉన్నాము ఈ అసోసియేషన్లో. మా టీం పేరు టీం టీఆర్టీ రామ్నగర్. మేము గణేషుని ఒక 61 ఇయర్స్ నుంచి నిలుపుతున్నాము. ఇంకా ముందు అది అలాగే కంటిన్యూ చేస్తాము. మన గణేశుడి హైట్ వచ్చేసి 22 ఫీట్. అండ్ స్పెషల్ థీమ్ ఏంటంటే కేదార్నాథ్ స్పెషల్గా ఎందుకు అంటే మా అన్న వాళ్ళు ఈ ఇయర్ కేదార్నాథ్కి వెళ్ళొచ్చారు. సో ఆ దర్శనం ఈజీ కాదు కాబట్టి అందరికీ సులువుగా అయ్యేటట్టు కొంచెం మాకు తగినట్టు మేము చేసాము. అది చాలా బాగా వచ్చింది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక మూవింగ్ సెటప్ పెట్టాము. అది బాంబే నుంచి వచ్చింది. కానీ ఈ ఇయర్ మా అన్న వాళ్ళ థాట్ వల్ల కొంచెం ఇంకా మంచిగా చేసాము. అండ్ ప్రజలు కూడా చాలా మంచిగా మెచ్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ డైలీ ఒక 10,000 పీపుల్ అయితే వస్తున్నారు. అండ్ మా గణేశుని లడ్డు వచ్చేసి 13 kgs. అది మేము ఆప్షన్ కూడా ఏం చేయము. ఏంటంటే మా కాలనీలోనే లోపల పంచుకొని అలా చేస్తాం. అండ్ అన్నదానాలు కూడా చాలా బాగా అవుతాయి. 61 సంవత్సరాలుగా ఒక్కో ఏడాది ఒక్కో కొత్త థీమ్తో మండపాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆ కేదారేశ్వరుడి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోని కేదార్నాథ్ ఆలయం థీమ్తో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే ఉత్సవ నిర్వాహకులు ఇటీవలి కేదార్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చారు. దీంతో అక్కడికి వెళ్లలేని భక్తుల కోసం ఈసారి కేదార్నాథ్ ఆలయ థీమ్తో మండపాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేదార్నాథ్ యాత్ర చేయడం చాలా కష్టమని, కానీ చాలా మంది భక్తులు అక్కడికి వెళ్లాలని కోరుకుంటారని అన్నారు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే వీలు కల్పించేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేదార్నాథ్ ఆలయ థీమ్తో ఏర్పాటు చేసిన ఈ గణపతి మండపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं